ఇతరులు మంచోళ్ళు అనుకుంటున్నారా? వాళ్ళేం చేశారంటే, ఇదిగో ఈ నీతిమంతుని రాకను గూర్చి ముందుగా తెలిపిన వారిని చంపిరి. యేసుక్రీస్తు రాకడ గురించి ముందుగా తెలిపిన వారిని మరి వారి పితరులు ఏం చేశారంట? చంపారంట. ఒరే, మీరు అనుకుంటున్నారా మీ పితరులు ఏమన్నా మంచోళ్ళు అనుకుంటున్నారా? మీరు మీ జనాన అంతే, మీ నాయన అంతే, నువ్వంతే, మీరందరూ ఇంతేరా అని చెప్తున్నాడు. అలాగా నీతిమంతులను రాకను గురించి ముందు తెలియజేసిన వారిని చంపిరి. యేసుక్రీస్తు వారు రాకడ గురించి ముందు తెలియజేసిన వారి ప్రవక్తలను ఎంతమందిని చంపిరేరండి? చాలా మందిని చంపారు కదా. అలాగా చంపిరి. ఆయనను గూర్చి ఇప్పుడు మీరు అప్పగించి నరహత్య చేసిరి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి కానీ దానిని గైకొనలేదని చెప్పెను. ఇదిగో దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రాన్ని కూడా మీరందరం చేస్తారంటే పొందుకున్నారు, మీ దగ్గర ఉంది, పొందుకున్నారు. కానీ మీరేం చేస్తలేరంటే దాన్ని మరి గైకొనడం లేదు, ఆచరించడం లేదు. కాబట్టి ఇప్పుడు కూడా మన దగ్గర ఏముంది? పరిశుద్ధ గ్రంథం ఉంది, బైబిల్ ఉంది కదా. దానిని మనము పాటిస్తున్నామా? అనుసరిస్తున్నామా? అనుసరిస్తున్నామా? పాటిస్తున్నామా? ఒకసారి మరి ఆలోచన చేసుకోవాలి. అలాగనే వారి మాటలు విని కోపంతో మండిపడి అతనిని చూసి పండ్లు కొనుక్కిరి. స్టెఫెన్ గారు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే, వీడు మా పితరులను అంటాడా, మా పితరులను అంటాడా, మా నాన్నని అంటాడా, నన్ను అంటాడా, వీని కథ చూడాలైతే అని ఏం చేస్తున్నారంటే, ఇదిగో అతనిని చూసి పండ్లు కొరికిరి. స్టెఫెన్ చూసి వీరందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఊగిపోతున్నారట. ఏమంటే మా పితరులను మమ్మల్ని అందరిని అంటాడా అని పళ్ళు కొరికిరి. అప్పుడు వారు ఇదిగో మరి పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని అతని మీద పడి పట్టణపు వెలుపలలోనికి వెళ్ళి అతని రాళ్ళు రువ్వి చంపిరి. స్టెఫెన్ గారికి తెలుసు, ఇదిగో ఇలాగ మాట్లాడితే వీరు నన్ను చంపేస్తారని కూడా తెలుసు. కానీ ఎందుకు మాట్లాడుతున్నాడు? దేవుని మాటలు ఎందుకు రోషముగా ప్రకటిస్తున్నాడని మనం చూడగలిగితే, ఇదిగో సంఘ అభివృద్ధి కోసం, సంఘాన్ని సరిచేయడం కోసం, సంఘ విస్తీర్ణ కోసము మరి స్టెఫెన్ గారు ఆ రీతిగా పలుకుతున్నారు. మరి స్టెఫెన్ గారు లాగా రోషం కలిగినటువంటి యవనస్తులు సంఘాల్లో ఉన్నారా? ఒక్కరు కూడా కనబడట్లేదు నేటి కాలాలలో. స్టెఫెన్ ఏం చేశాడంటే, ఇదిగో రోషం కలిగి దేవుని మాటలను ప్రకటించి ప్రాణాలను కూడా సైతం కూడా ఆయన లెక్క చేయలేదు. స్టెఫెన్ గారు సంఘములో తన బాధ్యత ఏంటో మరి